మొత్తం గడ్డకట్టింది. ఇలా 2 సార్లైనా చేస్తే మంచిది. ఇది ఆశ చూడకుండా ఉండాలని నేను చాలా కష్టపడుతున్నాను. ఇక రాత్రి తను నిద్రపోయాక వస్తా. చాలా బాగా నొప్పెడుతుందమ్మా ఇటు పక్క. తల అసలు తిప్పలేకపోతున్నా. జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. నేను చెప్పాను కదా, మేక మాంసం, కోడి సూపు 2 పూట్ల లాగించు. అదే మంచిది. ముసుగును చూడగానే భయపడుతుందని నేను అనుకున్నాను. ఈ గొడ్డలు తీసుకుని నరకడానికి వస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. అదన్నిటికీ సిద్ధంగా ఉందని ఇప్పుడే తెలిసింది. ఏమ్మా, దారంలాగా కనిపించేటటువంటి ఆ అమ్మాయి ఏదో పులిలాగా పైకి దూకుతోందమ్మా. ఈ బాల మనం అనుకున్నట్టు కాదు. ఇప్పుడు అదంతా ఒక విషయం కాదు. నిన్న రాత్రి తనను భయపెట్టడానికి వచ్చిన దొంగని నేనేనని తనకు తెలిసిపోయింది. దానికి తెలుసా? ఆ విధంగానే మాట్లాడింది. అలాగైతే ఇది సమస్యరా. ఇక్కడెవరో తను చెప్పేది అసలు నమ్మర్లేమ్మా. ముఖ్యంగా సతీష్ అన్నయ్యకు నేనని తెలియలేదు. కానీ వేణన్న రాగానే తను చెప్పేస్తుంది. చెప్పకూడదు. వేణు వచ్చేలోగా ఈ బాల సంగతి ఏంటో తేల్చాలి. ఇక పైన ప్రాణాల మీదకి వచ్చే ఎలాంటి ఐడియాలు వద్దమ్మా. అయితే ఏం చేయాలో బాగా ఆలోచించు. ఇప్పుడు అంత త్వరగా ఏం చేయొద్దు. నిన్న జరిగిన దాంతో తను జాగ్రత్తగా ఉంటుంది. తొందరగా వద్దని చెప్పడంలో ప్రయోజనం లేదు. ఏదైనా చెయ్యాలంటే అది వేణు వచ్చేలోపే జరగాలి. ఆ తర్వాత జరగదు. నువ్వు భయపెట్టడానికి బాల దగ్గరికి రాత్రి వెళ్ళావని చెప్పిందే అనుకో. అప్పుడు వాడు వెంటనే గొడ్డలు తీసుకొచ్చి నీ తల నరుకుతాడు. ఎవరికైనా తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవని బెదిరించే నేను అక్కడి నుంచి వచ్చానమ్మా. తెలిసిందే అనుకో, అప్పుడు చచ్చేది నువ్వే. దాన్ని భయపెట్టడానికి వెళ్ళావని నీకు నాకే కదా తెలుసు. ఆశతో చెప్పిందే అనుకో, కథ కంచికే. రేయ్, అది నోరు తెరవకూడదు. తనకు ప్రాణాలుంటే తను మాట్లాడుతుంది. తనంతే. ఇప్పుడు నీ ప్రాణాలు బాలా చేతిలో ఉన్నాయి. వేణు ఇక్కడ వచ్చే సమయానికి బాల ఉండకూడదు. అమ్మా, ఇద్దరి సహాయమైనా లేకుంటే తన్ని ఇక్కడి నుంచి మత్తిచ్చి తీసుకెళ్ళడం కుదరదు. బాలా ఇక్కడ లేకుంటే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎవరో తెలియని ఇద్దరు వచ్చారని పోలీసులు తెలుసుకుంటారు. చివరికి అటు ఇటు తిరిగి అది నా తల మీద పడుతుందమ్మా. వేణు దీని గురించి నన్నేమైనా అడిగితే నాకేం తెలియదని చెప్తాను. దానికోసం దెబ్బలు తినే శక్తి నా ఒంటికి లేదురా. ఇలా చెప్పినా చివరి నిమిషంలో నువ్వు చేయలేస్తావని నాకు తెలుసు. ఇక రాబోయే రిస్క్ని నేను ఒంటరిగానే ఫేస్ చేస్తాను. తనని ఇక్కడి నుంచి పంపించేస్తాను. దానికి తగ్గ మార్గం నాకు బాగా తెలుసు. ఏంటమ్మా, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? ఇన్ని బట్టలా? అదేం కదిలించుకో. 2-3 రోజులుగా మీరెక్కడికో సిద్ధమవుతున్నారు. ఏంటత్తయ్యా? డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కదమ్మా. ఏ సమయంలోనైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఆ టైంలో హడావుడి పడకూడదని. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాగే బాధ్యతగా ఉంటారు. ఇలాంటి విషయాలు వీళ్ళకి A to Z తెలుసు. ఈ విషయంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నీ ఇద్దరు చెల్లెళ్ల ప్రసవం టైంలో ఇలాగే హాస్పిటల్ తీసుకెళ్లేదాన్ని. మనం ఒట్టి చేతులతో వెళితే నర్సులు ఒక్కొక్కటి తీసుకురమని చెబుతూ ఉంటారు. ఆ సమయంలో నువ్వే పరిగెత్తాలి. అది గుర్తుంచుకో. అమ్మా, ఈ పాత బట్టలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడన్నీ రెడీమేడ్గా అవైలబుల్గా ఉన్నాయి. అలాంటివి నువ్వు కొనుక్కో. తనకు కావాల్సినవి నేను తీసి పెడతాను. ఏమంటావమ్మా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని బాధగా ఉంది. మా అమ్మా నాన్న చేయవలసిందే కదా ఇదంతా. 7వ నెలే నన్ను మా ఇంటికి పంపించుండొచ్చు కదా. మీ ఇంటి వాళ్ళు మా ఇంటి వాళ్ళని వేరు చేసి మాట్లాడకమ్మా. మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నీకంటే నాకు బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా భార్య షేర్ని లెక్క పెట్టి తీసుకుని భార్య ఇంట్లో ఏదైతే ఉందో మొత్తం ముక్కుపిండి వసూలు చేసి పురుడికయ్యే ఖర్చులు కూడా వాళ్ళనే భరించమని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ఇదేవి నిన్న మొన్న అలవాటు కాదు కదా. ఒక అమ్మాయి మొదటి డెలివరీ ఖర్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా చూసుకోవాలి. అది వాళ్ళే కదా చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ కాలంలో బాధ్యత లేని ఒక భర్త ఏర్పాటు చేసిన సాంప్రదాయం ఇది. కానీ కాలం మారిపోయింది. ఇలాంటి నమ్మకాలు ఇంకా కొనసాగుతుండడం చూస్తుంటే బాధగా ఉంది. కొంతమంది మహానుభావులు ఇలాంటి ఆచారాలని మార్చేశారు. నువ్వు ఇప్పుడేమీ కొత్తగా మొదలు పెట్టవసరం లేదు. 10 మంది మగవాళ్ళు దృఢంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఈ అలవాట్లన్నీ మారిపోతాయమ్మా. భోజన ఖర్చులు మొత్తం ఆడపిల్లి వాళ్ళదే.
నలుగు పెట్టడం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఖర్చుల వరకు మొత్తం ఆడపిల్లి వాళ్ళే భరించాల్సి ఉంటోందమ్మా. ఏంటమ్మా ఇదంతా? ఆడపిల్లిని అత్తారింటికి పంపించడానికి భారీ అమౌంట్ ఖర్చు పెట్టడమే కాకుండా అన్నిటికీ వాళ్ళు సర్దుకుపోవాలా? ఇలా చూడు, నువ్వెవరి మీద కోప్పడుతున్నావు? ప్రీతిని కాన్పుకి వాళ్ళ ఇంటికి పంపించడం నాకు అసలు ఇష్టమే లేదు. ఈ విషయం నేను శారదకు ముందే చెప్పాను. ఇంకా వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాలా అనుకున్నాను. ఇప్పుడు అవన్నీ మారిపోయాగా. అవును, కొన్ని రోజుల పాటు షాపులో పనికి ఎవరినైనా పెట్టుకుంటే బాగుంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చేంత వరకు నువ్వు దగ్గరుండాలి. భలే మాట్లాడుతావు. నా భార్యకి పురుడు నొప్పులు వస్తే నేనే కదా పక్కనుండాలి. అంతేగాని షాపుల వాళ్ళని పంపిస్తే ఏం బాగుంటుంది? నువ్వు మంచి వ్యాపారస్తుడు కాబట్టి నువ్వు వచ్చి ఉండటం కంటే షాపులో వాళ్ళని ఎవరినైనా పంపిస్తే చాలు కదా అని నువ్వు అనుకుంటావు. ఆ, నేను అదే ఆలోచిస్తున్నాను. రే, అలా ఆలోచించబట్టే నాన్న మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వృత్తిని కష్టపడి ఈ స్థాయికి నేను తీసుకొచ్చాను. కానీ తను నా జీవితం. వ్యాపారంలో నష్టం రావచ్చు, లాభం రావచ్చు. దానివల్ల తనకి ఇబ్బంది లేదు. అమ్మా, పెద్దన ఫోన్ చేస్తున్నాడు. అలాగా? చెప్పన్నా. అవును, నేనే కదా ఇమ్మని చెప్పాను. అలాంటి కంప్లైంట్ కావాలని మీరే కదా అడిగారు. ఇకపై డివైఎస్పీ చెప్తే చాలు. అలాగే అన్న, ఉంటాను. అయితే అత్తా కొడలు కలిసి మిగతా విషయాలు మాట్లాడుకోండి. ఏదన్నా కేసు విషయం అయి ఉంటుందమ్మా? నాకు తెలియలేదమ్మా. ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నట్టున్నాడు. ఇక ఇప్పుడు ఆ సమస్య తీరేటంత వరకు ఊరుకోడు. అదేంటో నేను వెళ్ళి అడిగొస్తాను. ఏంటి హఠాత్తుగా అక్కడి నుంచి పరిగెత్తొచ్చేశారు? అక్కడే ఉంటే అమ్మ అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాలి. ఫోన్లో దేని గురించి మాట్లాడారు? సూరజ్ కార్ యాక్సిడెంట్ గురించి. చమేలి కంపెనీని చూసుకోవడానికి మధ్యలో ఒకడు వచ్చాడు కదా, ప్రదీప్. వాడో రోజు హాస్పిటల్కి వచ్చి తెగ ఎక్స్ట్రాలు చేశాడు కదా. ఎందుకో నాకు అనుమానంగా అనిపించింది. వాడికి ఈ విషయంలో ఏదో ఇమ్మోరల్ కనెక్షన్ ఉంది. జరిగిన కార్ యాక్సిడెంట్కి ఆ ప్రదీప్కి సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది. అదెలాగా? కార్లో బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి లారీలో గుద్దే కదా యాక్సిడెంట్ అయింది. లారీ వచ్చి గుద్దుంటే అలా ఆలోచించుండొచ్చు. ఇది ఇప్పుడు అలా కాదుగా. బ్రేకులు పనిచేయలేదు, ఓకే. కానీ అదెలా సాధ్యమైంది? ఒక ప్రొఫెషనల్ మెకానిక్ చాలా చాలా తేలిగ్గా ఈ పని చేయగలడు. సూరజ్ తన ఫ్యామిలీతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కార్ బ్రేక్ సిస్టమ్ రిపేర్ కాలేదు, రిపేర్ చేయించారు. ఎవరు? అది కనుక్కోవాలి. ఇప్పుడు కొన్ని అనుమానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఉన్నది ఆ ప్రదీప్ గడ్ మాత్రమే. ఆయన నాన్నే కదా కంపెనీలన్నీ చూసుకునేవారు. చెమేలి చూసుకోవడం మొదలుపెట్టిన వెంటనే కంపెనీ చేజారిపోతుందని భయపడ్డారా? తను లేకపోతే అడగడానికి ఎవరు లేరు కదా. అన్నయ్య బ్యాచ్ మెట్టే ఇప్పుడు ఇక్కడున్న డివైఎస్పీ. మా అన్నతో ఈ విషయం గురించి మాట్లాడమని అడిగాను. అఫీషియల్గా కాకపోయినా దీని గురించి ఎంక్వైరీ చేయడానికి ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. సూరజ్ అన్నయ్య కావాలనే యాక్సిడెంట్ చేసినట్టే చమేలి నమ్ముతోంది. ఆ యాక్సిడెంట్కి వెనుక తను అనుకునే మనిషి లేరని తెలిస్తే తను సూరజ్ అన్నయ్య ఇంకా దగ్గరవుతారు. చమేలి త్వరలోనే నార్మల్ స్టేట్కి రాకపోతే ఇంట్లో పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు కూడా నాన్నకు తను ఒప్పుకునే మనసే లేదు. కుటుంబంలో రాబోయే తరం చమేలి కడుపులో పెరుగుతుందని మాత్రమే ఒప్పుకున్నారు. జరిగిన కీడు నుంచి బయటికి రావాలంటే మనకి చాలా మంది సాయం చేయాలి. కానీ తను సహాయం వద్దంటోందిగా. అందరూ సూరజ్ అనే వైపే అన్నట్టు తను మాట్లాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను లేకపోతే కొద్ది రోజులు అక్కడికి వెళ్ళి ఉండుంటే సూరజ్ అన్నయ్య అమ్మ సంతోషించేవారు. ఇప్పుడు అక్కడ లాలి ఉన్నారు కదా, ఆవిడ మనకి ముందే తెలుసు కాబట్టి చమేలికి ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన రాదు. ఆ యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని సమాచారాలు అందని ఆ తర్వాత మనం సూరజ్ ఇంటికి వెళ్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు నేను నీతో చెప్పాలి.
మనతో ఉన్న వాళ్ళకి, మనకి నచ్చిన వాళ్ళకి చాలా బాధలుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ నువ్వు మన బిడ్డని ఎప్పుడూ మర్చిపోకూడదు. నాకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడానికి మీరు నాతో ఉన్నారుగా. నాకు అదే చాలు. ఏమండి, పంచో షర్ట్ని ఐరన్ చేసి పెట్టానండి. నీకు ఐరన్ చేయటం తెలుసా? ఓ, కట్టుకున్న భర్త మంచి షర్టు వేసుకుని తిరగాలని ఉంటుంది కదా. కానీ ఎంత అందంగా పంపించినా తిరిగి వచ్చేటప్పుడు నలిగిపోయిన షర్టుతో మట్టి సిమెంట్తో అంటించుకొని కదా వస్తారు మీరు. మన స్టైల్ని త్వరగానే మనం మార్చేయాలి. ఐరన్ చేసిన చొక్కా ఇంకా పంచా ఒక 10 లేక 20 లక్షల రూపాయల కారు. వెళ్ళి దిగే చోట దుమ్ము పడకుండా కార్పెట్ వేసేటువంటి పనివాళ్ళు. ఇలా మనం ఉండటానికి ప్రతి సిటీలోనూ ఒక ఇల్లు. ఇలాంటి ఒక సెటప్కి మన లైఫ్ని అంతా మార్చేయాలి. కల కన్నా సరే మీ పొగరికేం తక్కువేం లేదే. కానీ ఇందులో ఒక సమస్య ఉంది. ఇలాంటి సౌకర్యాలు నాకున్నప్పుడు నువ్వు ఇలా పల్లెటూరుదల్లానే ఉంటావు. ఛే, నాతో లేకపోయినా సరే మీరు తాకుండా మారితే అదే చాలండి. ఇప్పుడే నేను 110 కిలోలు ఉన్నాను. ఇంకా తింటే ఇంకా బరువెక్కుతాను. ఏమైందో తెలియట్లేదు. తినకపోయినా సరే బరువెక్కుతున్నాను. ఇక్కడికి చేపలు తీసుకొచ్చే ఆవిడ ఒకటి అడుగుతుందండి. నెత్తాలలాగా ఉండే అనిలాకి సొరచేపలా ఉండే సతీష్కి ఎలా సెట్ అయిందా అని. వాళ్ళని ఒక వారం ఈ ఇంట్లో ఉండమని చెప్పొచ్చు కదా. వాళ్ళు వచ్చి అన్నిటిని చూసి అర్థం చేసుకుంటారు. అనిలా బాగా తిని పుష్టిగా తయారైతే అందరికి అసూయ కలుగుతుంది. వాళ్ళు ముందు మన కుటుంబం మీద కన్ను వేస్తారు. వాళ్ళకి తెలియదు కదా, హైట్ లోను వెయిట్ లోను కాదు, అర్థం చేసుకునే మనసుంటేనే కుటుంబంలో అందరినీ అర్థం చేసుకోగలరు. అంతా కరెక్ట్ గానే ఉంది. కానీ పనికి వెళ్లకుండా రూమ్ లోనే కూర్చొని ఇలా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు నా నోటి కూడా చెడ్డ మాటలు వస్తాయండి. అందుకని నేను మిమ్మల్ని ఏమన్నా అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు? నువ్వు ఈ గోర్లు తీసుకెళ్ళి ఆ చెరువులో వేసాయి. కత్తిరించిన గోర్లు ఇంట్లో ఉంటే అందరూ పస్తులుంటారట. అవునులే, లేదంటే ఇక్కడ ఏదో విందు తింటున్నట్టు. నువ్వు అలా కూర్చోవే చెప్తాను. ఏవే, ఇంతకు ముందు సోమవారం నుంచి శనివారం వరకు ఈ ఇంట్లో రెస్ట్ తీసుకునే నేను ఇప్పుడు వారంలో 2 సార్లు పనికెళ్తున్నాను కదా. ఇక పైన వేణు కూడా పని దొరుకుతుంది. దాంతో మన డబ్బు సమస్య అంతా తీరిపోతుంది. ఇక్కడ కొబ్బరి బొండాల్లో వచ్చే సగం ఆదాయం సుమేష్ కి కదా ఇస్తున్నారు అత్తయ్య. మిగిలింది అత్తయ్య తీసుకుంటున్నారు. ఈ ఇంటికి పెద్ద కొడుకైన మిమ్మల్ని ఈ చెట్ల కాసే ఒక్క కొబ్బరికాయన కోసుకొని ఇస్తున్నారు ఆవిడ. మనకెందుకు కొబ్బరికాయలు? అవసరమైతే వాళ్ళే తీసుకెళ్ళి నువ్వు. చూడండి, ఊరికి తెలియనట్టు నటించకండి. నేను బాల ఇంటికి వచ్చేటప్పుడు కొంత బంగారమైనా తీసుకొచ్చాం. ఏ బంగారం తీసుకురాకుండా ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చిందా ఆశ. తానేంటంటే ఈ ఇంటికి మహారాణిలా బ్రతుకుతూ ఉంది. నీకు ఆశ మీద ఇంత అసూయందని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. నీ తోడబుట్టిన చెల్లెల్లాగా కలిసిమెలిసి నవ్వడం నేను చూశానులే. ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని నవ్వుతూ మాట్లాడాను. కానీ తన ప్రవర్తన, తను మాట్లాడే విధానం నాకు ఏవి నచ్చడం లేదు. ఓ, ఎలాగిలాగుంటారో. మనసులో ఎంత అసూయ ఉన్నా కూడా బయటికి కనిపించకుండా సంతోషంగా ఉండడం నీ దగ్గరే నేర్చుకోవాలి. తన ఇంట్లో నుంచి షేర్ తీసుకొస్తానని ఎన్ని రోజులైందండి, ఇంకా ఎందుకని తీసుకురాలేదు? ఏమే, వీళ్ళు తొందరపడి అడిగారంటే వాళ్ళు ఏదో చిన్న అమౌంటే ఇస్తారు. దానివల్ల మనకే లాభం. దాని తర్వాత ఏదైనా జరిగితే అప్పుడు అడుగుదామని సుమేష్ చెప్పాడు. ఏం జరుగుతుందంట? అనిలా అది జరిగిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. తర్వాత వాళ్ళ ఆస్తి మొత్తం కూడా తీసుకోవచ్చు. దొరుకుతుంది. ఏంటండి మీరు? తనకు ₹1 కూడా దొరకదండి. ఆశాని వాళ్ళ పుట్టింటి వాళ్ళు పట్టించుకోరిక. పెళ్ళైన ఇన్ని రోజులైనా వాళ్ళ పుట్టింట్లో ఒక్కరైనా కానీ పెంచిన వాళ్ళ తల్లైనా పిలవాలి కదా. ఇంతవరకు పిలిచారా వాళ్ళు? అది కరెక్టే. మనందరిని పిచ్చోళ్ళని చేసి వాళ్ళిద్దరు మాత్రం బాగా బ్రతుకుతున్నారు. ఈ విషయాన్ని మీరు అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పాలి. డబ్బే రాకపోతే వాళ్ళనెందుకు నేను గౌరవించాలి? తీసి బయటపడేయాలి. లేదు, ప్రేమతో తన కళ్ళు మోసుకుపోయాయంటే ఇద్దరిని తీసుకెళ్లి బయటపడేద్దాం. దీనికి ముందు అత్తయ్య ఒప్పుకోవాలి కదండి. మెల్లగా అమ్మ దగ్గర ఈ విషయాన్ని చెప్పి చూస్తాను. ఊరికే గొడవ జరిగితే జరగనివ్వు. తర్వాత దీన్ని కాల్చేసేయ్ పో. అనేలా దీన్ని నిప్పులోనే పడే అన్నంలో మాత్రం వేకు. అయితే ఇది అమ్మతో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఏదో ఒక ఐడియా వస్తుందిలే.
ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని ఎన్నాళ్ళని కాపలా కాస్తూ ఉంటావమ్మా? నాకు తెలీదు మావయ్య. నాలో ఏదో ఒక ధైర్యం. ఇది లేకుండా ఉంటే వచ్చిన వెంటనే వాడు నీ గొంతు పిసికేసి ఉంటాడమ్మా. నష్టపోయేది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు కదమ్మా. కొంచెం బియ్యము, కొంచెం పప్పు దినుసులు, అది కాకుండా ఇంకా చిల్లర సామాన్లు కొన్ని కొన్నానమ్మా. నేను ఇవి మాత్రమే కొనివ్వగలనమ్మా, నీకు తెలుసు కదా. అది కూడా వేణుగాడు లేనప్పుడు మాత్రమే. వాడి కంట పడితే ఇవన్నీ విసిరేసి నా మొహానే పడేసిపోతుంటాడు. నేనిక్కడ ఉండడం మీకు భారంగా ఉందా మావయ్య? నాకు భారం కాదమ్మా, ఏదో తెలియని భయం. ఆ వేణుగాడు చెప్పేసి వెళ్ళిన కాడించి నాకింకా భయంగా ఉంది. ఇంకా ఇంతకు ముందులాగా ఉండదమ్మా. నిన్ను వాడు రూములోకి లాక్కునే వెళ్తాడు. నీకున్న వైరాగ్యం అది నాకు తెలుసు. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆఖరికి జరగబోయేది ఏంటంటే, మీరు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నీ మీద వాడికి మనసులో ప్రేమ అనేది ఉంది. అందువలన నువ్వు తప్పించుకొని వెళ్ళటానికి వాడు ఇడిచిపెట్టడు. ఎందుకు మావయ్య ఆయన నన్ను ఇలా క్రూరంగా ప్రేమిస్తున్నారు? దానికి సమాధానమే లేదమ్మా. ఇలా చూడు, నేను ఒక విషయం అడుగుతాను. నిన్ను ఇంత కష్టపెట్టినా కూడా నువ్వెందుకని వాడిని వదిలేసి వెళ్ళిపోకుండా ఉన్నావు? అది కాదు, ఇలా చూడమ్మా. ఆ, మీరేదో తిరణాలకు వెళ్తా అన్నారుగా. వెళ్దామనే బయలుదేరాను, వెళ్తున్నా. సాయంత్రమే కదా తిరణాలు, తర్వాత రేపు మధ్యాహ్నమే నేను తిరిగి వస్తాను ఇంటికి. అవన్నీ ఎందుకండి ఇప్పుడు చెప్తారు నాకు? రాత్రో పొద్దునో మధ్యాహ్నమో ఎప్పుడైనా తిరిగి రండి. ఒకవేళ రాకపోయినా ఏం పర్వాలేదు. జేబులో ఈ ఇంటి అడ్రస్ లేకుండా ఉంటే మరీ మంచిది. అనాథ శవం అని ఎవరో ఒకరు పాతి పెట్టేస్తారు. ఆ? ఇవన్నీ తెచ్చివ్వడానికి మీరున్నారుగా దీనికి. దీంతో నువ్వు 2-3 రోజులు వంట చేసుకోవచ్చే. కోడలు పస్తుందని తెచ్చారా దీనికి మీరు? ఇంతకాలం కన్న బిడ్డలకి ఒక్క పూట కూడా అన్నం పెట్టలేని మీరు కోడల కోసం ఇప్పుడు ప్రేమగా తెస్తున్నారు. కానీ ఇల్లు మొత్తం అధికారం నీ దగ్గరే ఉందిగా. మీ చేతులు కట్టేశానా? ఊళ్ళ మీద మీలాగా అడుగు తినే పరిస్థితి నా బిడ్డలకి కలగకూడదనే అలా చేస్తున్నాను. అందువల్ల మీకు తప్ప ఇక్కడ ఎవరికి లోటు రాలేదు కదా. ఇప్పుడు కోడల కోసం పచారీ సామాన్లు తెస్తున్నారు. దీన్ని కట్టుకున్నవాడైనా పరాయి వాళ్ళైనా పర్వాలేదు. దీని ఖర్చులన్నీ భరించాలి. సిగ్గు శరం లేకుండా చేయి చాచి తీసుకుంటుంది. నిజమే కదే? ఇందుకు జవాబు నేను నోటితో చెప్పకూడదు, కానీ పెద్దవారని ఆలోచిస్తున్నాను. అందువల్ల నేను భయపడిపోయానని అనుకోవద్దు. మోకుడినే కొట్టిన దానికి అత్తగారిని కొట్టడానికి చక్కవని బాగానే తెలిసే నాకు. ఎందుకే అనవసరంగా ఈ ముసలోడి సాయంతో ఇక్కడ బాధపడతావు? నువ్వు చిన్నపిల్లవు కదా. కావాలంటే ఇష్టం వచ్చిన వాడితో తిరిగి జల్సాగా బతకొచ్చు. మీ అబ్బాయి ఎందుకు పనికిరాడా? వాడొద్దనే కదా ఇంట్లోకి రాకుండా షెడ్లో పడి కులుకుతున్నావు. అలా పరిచయం ఉన్నవాడు ఎవడైనా ఆ రోజు రాత్రి నీ దగ్గరకు వచ్చాడా? అది వచ్చినవాడు ఎవరని తెలిసినందువల్లే వాణ్ణి చంపలేదు. అనవసరంగా మాటలు జారొద్దు. నువ్వెంత అరిచికి పెట్టినా ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ నమ్మరే. చూడండి, మీ వల్ల అయితే దీన్ని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో వదిలేయండి. ఇంకా బతకాలనే ఆశ నీకుంటే అదే మంచిదే. ఈ ఇంటి యజమానిగా మొదటిసారిగా తెచ్చిన పచార్లీ సామాన్లు. అది వేరే ఇంటి నుంచి వచ్చినా ఇది తినకూడదు. నీ కొడుకులు తినాలి. వీటిని నేను తీసుకెళ్తానండి. జగదాంబ ఆగవే. గర్భంతో ఉన్న ఆ పిల్లని పస్తులు పడుకోనికే నీకే పాపం. పస్తు నుండి దీన్ని చావనివ్వండి, కానీ అది వేణు వచ్చేలోపే జరగాలండి. వాడు తిరిగి రాగానే ఏం జరుగుతుందో చెప్పే వెళ్ళాడుగా. అమ్మని కడుపులో బిడ్డని చంపేస్తాడు. గుర్తుందా నీకు? సిగ్గు శరం లేకుండా బతికేస్తున్నారు.
ఆనంద నంబియార్కి ఏకైక కూతురు చమేలి. తనని లేపేస్తే దానివల్ల ఎవరికో లాభం ఉందేమో. ఎవరికీ ఎలాంటి ఛాన్సు లేదు. నాన్న ఆస్తి, కుటుంబ ఆస్తి ఏది వద్దని చెప్పే తను నాతో జీవించడం మొదలుపెట్టింది. కేవలం నోటితో మాత్రమే అదంతా చెప్పారు. లీగల్గా చూస్తే దాని అంతటికీ చమేలి మాత్రమే ఓనర్. మనం అది కూడా ఆలోచించాలి. యాక్సిడెంట్ని క్రియేట్ చేశారు అంటే దాని వెనకాల ఎవరైనా కారణం ఉంటారు. అది ఎవరైనా సరే కనిపెట్టాల్సిందే. దానివల్ల ఒక పసిపిల్లాడి ప్రాణమే పోయింది. నేను ఎంక్వైరీ చేయడం ఎప్పుడో మొదలు పెట్టేశాను. దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెడదాం.